ఎర్రజెండా ఏఐటీయూసీపై అసత్య ప్రచారాలకు పాల్పడితే సహించేది లేదని సిపిఐ నాయకులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాటకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బుధవారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ నాయకుడు కనకరాజుతో పాటు రమేష్ మాట్లాడుతూ సిపిఐ ఏఐటీయూసీలు దళితులకు సముచిత స్థానం కల్పించకుండా అవమానపరుస్తున్నారని గుమ్మడి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని ఖండించారు. ఏఐటీయూసీ మాజీ అధ్యక్షులు వై గట్టయ్యను మద్దెల దినేష్లను బయటకు వెళ్లగొట్టారని పేర్కొనడాన్ని ఆక్షేపించారు. ఎవరో రాసిన పాటను ఏఐటీయూసీకి ఆపాదించి అబద్ధపు ప్రచారాలు చేయడం సరైంది కాదని సూచించారు. ఆ పాటపై పోలీసులు తగు విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా దళితులకు సముచిత స్థానం కల్పించిన ఘనత సిపిఐ ఏఐటీయూసీ ఉందని చెప్పుకొచ్చారు. సింగరేణిలో ఏఐటీయూసీ ఎదుగుదలను గెలుపును ఓర్వలేని అనేక మంది అనేక రకాలుగా అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. ముఖ్యంగా సంబంధం లేని విషయాలను తీసుకొచ్చి వాటిని ఎర్ర జెండాకు ఆపాదిస్తూ అవమానిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. నిన్న కొంతమంది మిత్రులు ప్రెస్ మీట్లా మాట్లాడుతూ ఒక పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి గుమ్మడి కుమారస్వామి అంటే మాకు కూడా గౌరవమే. మొదటి నుండి కూడా పార్టీలకు అతీతంగా సోదర భావంతో ఇక్కడ అందరం కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళమే. మరి ఆయన ఒక 2 వర్డ్స్ ఉపయోగించడం జరిగింది. దాన్నే మేము సిపిఐ తరఫున ఖండిస్తూ ఉన్నాము. ఏంటంటే దళితులకు స్థానం లేకుండా కమ్యూనిస్ట్ పార్టీలో కానీ ఏఐటీసీ యూనియన్లో కానీ చేస్తూ ఉన్నారని మాట్లాడిండు. ముఖ్యంగా మా గౌరవనీయులు గట్టయ్య గారిని వెళ్ళగొట్టామని, అదేవిధంగా మద్దెల దినేష్ను వెళ్ళగొట్టామని, ఇంకా అనేక మందిని మేము పార్టీ యూనియన్ నుండి వెళ్ళగొట్టినట్టు తను ఇక్కడ మాట్లాడడం జరిగింది. మరి దళితులంటే కమ్యూనిస్ట్ పార్టీకి అమితమైన ప్రేమ ఉంటుంది. ఇవాళ మా జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు దళితుడే, మా జిల్లా కార్యదర్శి సాండ్రస్ ఆనందం దళితుడే, మా యూనియన్లో కేంద్ర కార్యదర్శి ఉన్న స్వామన్న దళితుడే, మా ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్న కార్పొరేటర్ మార్కపూర్ సూర్య దళితుడే, ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్న ప్రీతం దళితుడే, అదేవిధంగా మా రాష్ట్ర సభ్యుడు గోష్క మోహన్ దళితుడే. అదేవిధంగా మహిళా సమాఖ్యలో అనేక మందికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించడం. మా రమక్క ఎంపీటీసీ మొట్లపల్లి ఎంపీటీసీగా కూడా పనిచేసి ఇవాళ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహిళా సమాఖ్యకు ఉన్నది. మరి మేము దళితులను అగౌరవపరిచినట్టు ఇప్పుడు ఒక పాట అనేది అది వైరల్ అయింది. ఆ పాట ఎక్కడి నుంచి పుట్టింది, ఎందుకు పుట్టింది, ఎవరు చేసిండ్రు, దాన్ని పూర్వపరాలన్నీ పోలీస్ శాఖ వారు దాన్ని పరిశీలన చేసి ఎవరు ఆ పాట పాడిండ్రు, ఎవరు రాసిండ్రు అనే దాన్ని బయటికి తీసి దాని మీద చర్యలు తీసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆ పాటను ఏఐటీఎస్కి ఎర్ర జెండాకు ఆపాదిస్తూ అవమానపరిస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదు. అసలు రన్నింగ్ లైన్లో ఏం జరుగుతుందో నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళకి ఏమైనా తెలుసో తెలియదో మాకు తెలియదు. కానీ ఫస్ట్ పూర్తి స్థాయిలో రన్నింగ్ లైన్ మైన్ మీదకి పోయి ఎంక్వైరీ చేసుకోవాలి. వాళ్ళు అక్కడ ఏం జరుగుతూ ఉంది, కార్మికులు ఏ విధంగా సఫర్ అయ్యారు, ఎవరి మీద కంప్లైంట్ చేశారు, అక్కడ దళితులు, బీసీలు, ఓసీలు అనే తారతమ్యం ఎవ్వరికి లేదు. ఆ మైను చాలా సాఫీగా చాలా మంచిగా రన్ అవుతున్నటువంటి బాయ్. ఎప్పుడైతే ఈ ఇష్యూస్ తెర మీదకి వచ్చినాయో ఆ బాయ్ కూడా డిస్టర్బెన్స్ అయింది. ఆఫీసర్లు కూడా ఇబ్బంది పడడం జరిగింది ఈ ఇష్యూలో. కానీ కొందరు కేవలం దళిత మహిళకు అన్యాయం జరుగుతూ ఉంది, పాటలు ఎర్రజెండా పార్టీ వాళ్ళు పెట్టినరు అనేది కరెక్ట్ కాదు. అట్లా అంటే గతంలో కూడా ఎన్నో సోషల్ మీడియా కోల్ బెల్ట్ న్యూస్ వాట్సాప్ యాప్ తీసి చూసుకుంటే మొత్తం భయంకరమైన ఏఐటీసీ మీద ఎర్రజెండా పార్టీ మీద ట్రోల్ అవుతూ ఉన్నాయి. మరి దాని మీద మేము ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టాలి, ఎందుకు పెడతలేము మేము? మాకంటూ ఒక నిబద్ధత ఉన్నది. ఎందుకంటే ఇట్లా రోడ్డు మీద ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ పాటలు ఇవన్నీ రిలీజ్ చేస్తూ ఉంటారు. పాట రిలీజ్ చేసినప్పుడల్లా నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకుంటూ పోతూ ఉంటే మేము కూడా పెడతాం, పెట్టమని కాదు. కానీ ఎవరితోటి ఎంత ఇబ్బంది అవుతుంది అనేది తెలుసుకోవాలి ఫస్ట్. అక్కడ
రన్నింగ్ లైన్ మైన్ మీద ఆఫీసర్లు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, తోటి మహిళా కార్మికులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, అసలు ఏం జరిగింది, రన్నింగ్ లైన్ హిస్టరీ ఏంటిది, ప్రెస్ మీట్ పెడితే పెట్టండి. మీరు మీ మీద ఉన్నటువంటి గౌరవం మాకు అందరికీ ఉన్నది, కనకరాదని చెప్పినట్టు. కానీ అక్కడ ఏం జరిగింది, ఎంతమంది సఫర్ అవుతారు అనేది తెలుసుకోకుండా దళిత మహిళ కంటే చాలామంది దళితులు ఉన్నారు సింగరేన్లా. ఈ దళితులకు అన్యాయం జరిగేది బయటకు వస్తలేదు. ఈ ఒక్కటే ఇష్యూ ఎందుకు బయటకు వస్తుంది? దీని మీద ఎందుకు మిగతా దళిత సంఘాలు మాట్లాడలేదు? మరి ఏ దళిత సంఘాలు నిన్న పనిచేసినాయి? ఎంఆర్పిఎస్ వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టిందా? మాల సంఘం వచ్చి ప్రెస్ మీట్ పెట్టిందా నిన్న? ఈ రెండు సంఘాలు లేవు కదా. ఏ రిజిస్ట్రేషన్ మీద ప్రెస్ మీట్ పెట్టిరో చెప్పాలి వాళ్ళు. కాబట్టి ఎర్రజెండాను బదనాం చేయడానికి, ఏఐటీసీ యూనియన్ బదనాం చేయడానికి దీని వెనుక ఉన్నటువంటి చాలా పెద్ద కుట్ర దాగి ఉన్నది. ఒక యూనియన్ నాయకునికి ఇది అంతర్గతంగా ఇది లబ్ధి చేకూరుస్తుంది, ఇంకో యూనియన్ని డ్యామేజ్ చేయడానికి. కానీ ఇక్కడ దళిత మహిళ భుజం మీద తుపాకీ పెట్టి వాళ్ళు ఆడే అటువంటి ఒక గేమ్ ఇది, ఇక్కడ యూనియన్ బదనాం చేయడానికి. కానీ ఇట్లాంటి ఏవైతే చర్యలు ఉన్నాయో ఇవి కరెక్ట్ కాదు. భవిష్యత్తులో నిజ నిజాలు తెలుసుకొని ప్రెస్ మీట్ పెట్టాలి. ఈ మీడియా సమావేశంలో సిపిఐ ఏఐటీయూసీ నాయకులు తాళ్లపల్లి మల్లయ్య, ఎంఏ గౌస్, తొడుపునూరి రమేష్ కుమార్, గురిశాల నరేష్, నంది నరేష్, రేడిగుంట్ల ప్రీతం, ఆసాల నవీన్, పడాల కనకరాజు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.